నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఆధార్ కార్డు డీయాక్టివేట్ చేయకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలను మనం తెలుసుకుందాం. భారతదేశంలో గత 14 సంవత్సరాలలో సగటున ఇప్పటి వరకు సుమారు 12 కోట్ల మంది అంటే 120 మిలియన్ల సమీపంగా జనాలు మరణించినప్పటికీ కూడా వాటిలో పూర్తిగా అంటే 1.17 కోట్ల ఆధార్ కార్డులు మాత్రమే డీయాక్టివేట్ అయ్యాయి. ఈ సందర్భంగా మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. 1.17 ఆధార్ డీయాక్టివేట్ అయ్యాయని జూన్ 2025 UIDAI సుమారు 1.5 కోట్ల మరణ రికార్డులను పొందిన తర్వాత వాటిని ధృవీకరించి అందులో 1.17 ఆధార్ నెంబర్లను డీయాక్టివేట్ చేసింది. మిగిలిన మరణాల సంఖ్య చాలా అధికంగానే ఉంది. భారతదేశంలో 2007-2019 మధ్య సంవత్సరానికి సుమారుగా 8.35 లక్షల మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 16 కోట్లకు పైగా ఉంది. అయితే దీంట్లో కేవలం 7-8% మాత్రమే డీయాక్టివేట్ అయ్యాయి. ఆన్లైన్ మృతదేహ నివేదిక ప్రకారం జూన్ 9, 2025 నుండి మై ఆధార్ పోర్టల్లో రిపోర్ట్ డెత్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెంబర్ని అని ఒక వెసులుబాటు తెచ్చారు. ప్రస్తుతానికి 24 రాష్ట్రాలు యూటీలు ఈ సదుపాయాన్ని కలిగి ఉన్నాయి. అందుబాటులో ఉన్న మిగిలిన ప్రాంతాల్లో కూడా పని జరుగుతుంది. సుమారు 6.7 లక్షల రికార్డులు ఇప్పటి వరకు చేరాయి. వాటిని డీయాక్టివేట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆధార్ పోర్టల్లో ఒకరిని మృతుడిగా గుర్తించినట్లయితే దాన్ని మళ్ళీ పోర్టల్లోకి వెళ్ళి మనం సరిచూసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. తర్వాత ఒక ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారు సరిచేస్తారు. మొత్తానికి భారతదేశంలో 142.39 కోట్ల ఆధార్ హోల్డర్స్ ఉన్నారు. కానీ మరణించిన వారు కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ కార్డులు డీయాక్టివేట్ అవ్వకపోవడం కూడా యుడాయి దృష్టిలో ఉంది. వారు కూడా తగిన చర్యలు తీసుకోవడం గమనార్హం. అయితే ఈ ఆధార్ కార్డులు డీయాక్టివేట్ చేయకపోవడం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అని కూడా మనం తెలుసుకోవాలి. అయితే కొన్ని నష్టాలు, కొన్ని లాభాలు అయితే లేవు, నష్టాలు మాత్రం ఉన్నాయి. ఈ ఆధార్ కార్డు డూప్లికేట్ని ఉపయోగించి చనిపోయిన వ్యక్తి ఆధార్ను ఉపయోగించి అక్రమంగా బ్యాంకు ఖాతాలు, రేషన్ మొదలవు పొందే అవకాశం ఉంది. ఓటింగ్ లాంటి గుర్తింపు ప్రాసెస్లో మోసాలు కూడా జరగవచ్చు. గవర్నమెంట్ బెనిఫిట్స్ అంటే ప్రతి వారికి ఇప్పుడు పెన్షన్, తర్వాత రేషన్ అవి ఇస్తున్నారు. అది ప్రభుత్వానికి నష్టం కలిగించవచ్చు. ఎందుకంటే చనిపోయిన వాని పేరు మీద వేరెవరైనా కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఫ్యామిలీకి కూడా ఈ ఆధార్ కార్డు డీయాక్టివేట్ చేయకపోవడం వల్ల ఒక లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే వారి ఆస్తిని బదిలీ చేయడానికి కానీ వారి బ్యాంక్ ఖాతాల నుండి డబ్బులు విత్డ్రా చేయడానికి కానీ సమస్యలు వస్తుంటాయి. దీనికి కుటుంబంలో ఎవరైనా వ్యక్తి చనిపోయినట్టయితే వెంటనే డీయాక్టివేషన్ చర్య జరపాలి. మీరు మీ స్థానిక మున్సిపల్ ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ వెళ్ళి ఈ సమస్యను మీరు వెంటనే ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేయడం అన్ని వేళలా మంచిదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.